అధినేత చంద్రబాబును విజనరీ అని ఊరికే అనలేదు. ఆయన మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ఆయన ఆలోచనలు ఎప్పుడూ రెండు తరాల కంటే ముందుంటాయి. ఆయన భవిష్యత్తు దర్శనం చేస్తారు. ఆయన మది నుంచి జన్మభూమి అన్న కాన్సెప్ట్ 2.5 దశాబ్దాల క్రితం వచ్చింది. దానివల్ల గ్రామాలు ఎంతో బాగుపడ్డాయి. ఇప్పుడు మరో సరికొత్త మాస్టర్ థాట్తో బాబు జనం ముందుకొస్తున్నారు. ఇప్పటిదాకా దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ చేయని ప్రయోగం ఇదే. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వర్ణాంధ్ర విజన్ 2047పై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఓవైపు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో సిఆర్డీఏ ముందడుగు వేసింది. 24 గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టారు. గ్రాస్ లెవెల్లో అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సమీక్షిస్తారు సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయం 5వ బ్లాక్లో నిర్వహించే కలెక్టర్ల సమావేశాన్ని గతానికి భిన్నంగా ప్లాన్ చేశారు. గతంలో ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించేవాళ్లు. ఇప్పుడు జిల్లాల వారీగా ఆయా కలెక్టర్లు అభివృద్ధి పనులు, ప్రణాళికలపై సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే పేదరికం సమూలంగా నిర్మూలించేలా ఒక గొప్ప పరిశోధన చేసి మరీ వినూత్న తరహాలో ప్రయోగం చేయబోతున్నారు చంద్రబాబు. ఆయన సరిగ్గా 2 ఏళ్ల క్రితం P4 అని చెబితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు పేదలు ఉండరాదని తాను ఆలోచించి ఒక పథకాన్ని తెస్తున్నాను అని చెప్పినా ఎవరూ దాని మీద సీరియస్గా చూడలేదు. కానీ బాబు ఏపీకి 4వసారి సీఎం అయ్యాక P4 పేరుతో ఆ పథకాన్ని జనంలోకి తెస్తున్నారు. బహుశా ప్రపంచంలోని ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎవరూ డిజైన్ చేసి ఉండరేమో. ఈ దేశంలో కానీ సమాజంలో కానీ ఎంతో మంది సంపన్నులు ఉన్నారు, అలాగే పేదలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న P4 కార్యక్రమం ఉగాది రోజు ప్రారంభం కానుంది. సమాజంలో ధనిక వర్గాలు, పేదలను ఆదుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఏపీ సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో P4 కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించనుంది ఏపీ సర్కారు. ఈ కార్యక్రమం వెనుక చంద్రబాబు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. భారీగా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి అమరావతి వేదికగా నిలవనుంది. తెలుగు పండుగ ఉగాది రోజున ముహూర్తంగా నిర్ణయించారు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ విధానం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది నాడు వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో భారీ సభ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఆహ్వానిస్తున్నారు. దాదాపు 1000 మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు అన్ని నియోజకవర్గాల నుంచి P4 కార్యక్రమం రూపకల్పనలో చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. విధి విధానాలు ఖరారు అయ్యాయి. అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని రూపొందించింది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకోవడంతో పాటుగా వారికి అండగా ఉంటూ పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేయడమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఈ P4 పాలసీ పైన ప్రజల నుంచి ప్రభుత్వం సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు, ప్రజల తమ అభిప్రాయాలు తెలిపేలా 11 ప్రశ్నలు ఇచ్చి వారి నుంచి సూచనలు స్వీకరిస్తోంది. పూర్తి చేసిన వారికి వారి పేర్లతో పావర్టీ P4 పేరుతో ప్రశంసా పత్రం అందిస్తోంది. ఇక ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉగాది రోజున అమరావతి వేదికగా ప్రారంభించే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని వారికి అవకాశం కల్పిస్తున్నారు. ధనికులు, పేద వర్గాలను ఆదుకోవడమే P4 ఎజెండా అని ప్రభుత్వం చెబుతోంది.
పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో దీన్ని అమలు చేయనుంది కూటమి సర్కార్. అయితే అన్ని పనులు ప్రభుత్వం చేయలేదు. దానివల్లనే పేదరికం ఈ దేశంలో ఇంకా ఉంది. దాంతో సంపన్నులు ముందుకు వచ్చి పేదరికం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. దాంతో ఏపీలో మేలుమలుపు అయిన ప్రగతి భవిష్యత్తులో సాధ్యపడుతుంది అని అంటున్నారు. మొత్తానికి బాబు, పవన్ మధ్యలో మెదిలిన ఈ గొప్ప ఆలోచన దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తిగా మారుతుందని అంతా ఆశిస్తున్నారు.